చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు బాగానే గెలిచారు. మూడోసారి మాకంతా అపార్ట్మెంట్ కట్టించాడు. ఇల్లులు మద్రిపాడు అవతల కట్టిస్తే నాకు అప్పుడు అడిగిన ఆయన పేరు బీలా మస్తాన్ వాళ్ళంతా నేను తెలుసు నాకు. కానీ ఆయన పోయి నేను అడిగితే అమ్మా 500 రూపాయలు ఇల్లు నీకు లేని వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్తే వాడికి తిరిగి ఏమి లేదు. మీ సొంతం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చారు మీకు ఇచ్చారు. దాన్ని మాకు ఇంకా హ్యాండ్ అవుట్ చేయలే. అప్పటికి హ్యాండ్ అవుట్ చేయమంటేనే ఓట్లు పెట్టలేక ఆయన గెలిచాడు. ఆయన ఎందుకు ఇవ్వాలి మీకు? ఆయన ఇచ్చాడు. చెప్పే నేను పట్టాకాయలు కూడా ఉంది. వెళ్ళావా? ఇంట్లోకి వెళ్ళావా? కొద్ది రోజులు ఉండి కాపురం కూడా చేశాము. సాంబారు గింగాలు కూడా ఉంది అడ. కానీ నేను ఈ కాళ్ళు నాకు నడవలేకపోయినా. మోకాళ్ళు నొప్పులు అవి అంతా నాకు గ్యాస్ స్టవ్ వేరే ఇదంతా నాకు ఉండేది. నేను పోలేదు చెప్పద్దు. అన్నీ ఉన్నాయి. ఇంటికాడికి ఉంటే ఇంట్లోనే చాలా వేసుకొని ఈ పిల్లలు బాగున్నారు. మధ్య కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మధ్య ఎంత నాకు బాగలేకపోతే వీళ్ళది ఈ అమ్మాయికి ఇల్లు లేదు, బాకీ లేదు, ఏమీ ఇవ్వలేదా? ఇల్లు నువ్వు అప్లై చేయలేదా? మరి చేయాలి కదా. ఈసారి చేసుకోమ్మా. ఈసారి వచ్చినప్పుడు చేసుకో. మేడం మొదటిసారి ఇందిరమ్మ పథకం ఉన్నప్పుడు ఇచ్చారు. ఇస్తే దాన్ని మా డాడీ మాకు అంటే కష్టాల్లో ఉండి అప్పుడు అమ్మేశాడు. అది ఈ పేరుతో ఉంది. ఇప్పుడు మోటార్ ల్యాండ్ చేస్తే ఈ పేరుతో ఉంటుంది. కానీ అది ఇంకోటి అప్లై చేద్దాం అమ్మేసుకుంటే అది మీకు ఉన్నట్టే ఉంటే చూపిస్తుంది. కానీ అమ్మింది మా సంబంధం లేదు కదా. అదే మేడం. ఇప్పుడు సరే మీ కష్టాలు అవి. కానీ ప్రభుత్వం తరఫున మీకు ఇల్లు ఇచ్చినట్టే ఉంటుంది. కాదు ఇంకా నిజం మేడం. మాకు చిన్నప్పుడే అమ్మేశారు మేడం. అది కనీసం 10 years దానికి ఎవరైనా చేయలేదు. ఇప్పుడు ఇచ్చింది ఎందుకు ఉంటారని. మీరు ఇట్లా అమ్ముకుంటే గవర్నమెంట్ మీరు అమ్ముకుంటామంటే ఇస్తా ఉందమ్మా. సరే ఏదేమైనా కూడా మీ యోగక్షేమాలకు అనుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. ఇంకో సచివాలయం సిబ్బంది అంతా వచ్చి మిమ్మల్ని కనుక్కుంటూ ఉంటున్నారు. ఎప్పుడైనా సరే నేను వస్తూ ఉంటాను. మీకు ఏదన్నా మరీ ఇబ్బంది అయితే తప్పనిసరిగా నాకు కాల్ చేయండి. సరేనా? అప్పుడు ఇప్పుడు మీ పెన్షన్ రాదా? వస్తుంది కదా. వినపడదు. దగ్గర వినపడదు. అవునా? సరే ఇప్పుడు నీ పెన్షన్ నీకు వస్తుంటే మీ అమ్మ పెన్షన్ నువ్వే తీసుకుంటున్నా? ఒక్కదానే చేయడానికి అప్లై కాదు. సరే నువ్వు నీ పెన్షన్ వస్తుంది కదా. అమ్మ పెన్షన్ సగం ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వే ఇస్తున్నా, ప్రేమతో ఇస్తున్నావా? వాడికి నీకెందుకమ్మా? నీ మనోడు కట్టుకుంటాడు కదా. ఇంట్లో ఉంటాడు పనికి బాబా. వాడికి ఏమి పోతాడు. ఆ అబ్బాయి పని అబ్బాయి చూసుకోగలడు. మీరిద్దరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి. మీరు మందులు కొనుక్కోండి. గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మీరు ఆహారం తినండి. మీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పండి. అంతేగాని